వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పాక్ ఉద్రిక్తపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం డొనాల్డ్ జే ట్రంప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ వేదికపై జరిగిన సమావేశంలో 2025 మేలో రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలను తానే అడ్డుకున్నట్లు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక యుద్ధ సమయంలో భారత ప్రధానమంత్రి మోడీ పాక్ ప్రధానితో ఫోన్ చర్చలు జరిపి యుద్ధం ఆపకపోతే 200% తారిఫ్ విధిస్తానని హెచ్చరించానని ట్రంప్ అన్నారు. ఈ యుద్ధంలో 11 విమానాలు కుప్పకూలాయని, కానీ అవి ఏ దేశానికి చెందినవో తెలియజేయలేదు. ఇక భారత్ ఈ సమావేశంలో కేవలం అబ్జర్వర్ హోదాలో పాల్గొంది. భారత రాయబార ప్రతినిధి నామ్గా కంపా మాత్రమే హాజరయ్యారు. ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను భారత్ ఖండిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తలు భారత వ్యూహంతోనే నియంత్రించబడ్డాయని ప్రధాని మోడీ గతంలో స్పష్టం చేశారు. ఇక పాక్ ఈ వాదనకు మద్దతుగా పలకడం గమనార్హం. పాక్ ప్రధాని షరీఫ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడానికి చర్చలు జరిపారు. మొత్తంలో ట్రంప్ తన వ్యాపార దృక్పథంతో అంతర్జాతీయ దౌత్యాన్ని నడుపుతున్నట్లు, శాంతిని సుంకాల వంటి తారీఫ్లతో సాధిస్తున్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.